హాయ్ అమ్మా. ఈరోజు దోసకాయ, మునక్కాయ, వంకాయ, ఉల్లిగడ్డ, టమాటా వేసి పులుసు పెడుతున్నానమ్మా. ఈ పులుసు నేను తయారు చేసే విధానం చూద్దురు రండి అమ్మ. చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఆమె వేస్తున్న పులుసు బాగుంటుంది. పులుసులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ముక్కలన్నీ మెత్తబడాలి. ముక్కల్లో కొంచెం వేసాను, మళ్ళీ కొంచెం ఉప్పు. నానబెట్టుకున్న చింతపండు పులుసు, పులుసులో కావాల్సిన పదార్థాలమ్మ ఇవన్నీ వేపుకొని పొడి చేసుకోవాలా. బియ్యము 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, కందిపప్పు 1 స్పూను, కొన్ని మెంతులు, జీలకర్ర 1 స్పూను, ఎల్లిపాయలు 10 దాకా. కొంచెం చిక్కబడిద్ది, మంచి కమ్మ వాసన వచ్చుద్దమ్మా. పులుసు చాలా బాగుంటుంది. ఇట్లా ఉండగట్టింది పులుసు రెడీ అమ్మా. చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అమ్మా.